మిత్రులందరికీ ఈవీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నా పేరు కృష్ణ చైతన్య మండేల. చాలామంది మన సబ్స్క్రైబర్లు అయితే పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ రెండిట్లతో నడిచే వెహికల్ని అయితే మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రెండు ఉంటే కనుక ఉదాహరణకి బ్యాటరీ అయిపోతే వెంటనే అక్కడ పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఫిల్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఆ సౌకర్యం ఉంటుంది. ఆ టైప్ టెక్నాలజీ వెహికల్ని అయితే మాకు చెప్పండి అని అడగడం జరిగింది. సో దానికోసం అయితే 5 నుంచి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈయనకైతే ఉందండి. ఈయన పేరు గోవర్ధనాచారి గారు. ఈయన కేవలం ఎలక్ట్రిక్ వెహికల్ మీద డెడికేషన్తో ఆయన జాబ్ని కూడా పక్కన పెట్టేసి కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద వర్క్ చేస్తున్నారు లాస్ట్ 2.5 years నుంచి. సో ఇప్పుడు ఆయన మాటల్లోనే అసలు ఈ హైబ్రిడ్ వెహికల్ ఎలక్ట్రిక్ అంటే బ్యాటరీతో వర్క్ అవుతుంది, అట్ ది సేమ్ టైం స్విచ్ మారిస్తే మళ్ళీ పెట్రోల్ వెహికల్ కింద కూడా వర్క్ అవుతుంది అనమాట. సో అంత ఇన్నోవేషన్ టెక్నాలజీ ఎలా చేశారు, సో ఆ డీటెయిల్స్ అసలు మీకు ఇందులోకి వెళ్ళాలనే థాట్ ఎలా వచ్చింది, ఆయన ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు ఈయన షేర్ చేసుకుంటాను. ఇంకో విషయం ఈయన గురించి చెప్తే ఇంకో పెద్ద మోటివేషనల్ స్టోరీ కూడా అవుతుంది, అది మేము త్వరలో ప్లాన్ చేస్తే ఇంటర్వ్యూ కింద. అలాగే ఆయన మనోహర్ గారు, ఆయన ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఫీల్డ్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, అట్ ది సేమ్ టైమ్ ఈ హైబ్రిడ్ వెహికల్ కూడా వాడుతున్నారు అనమాట ఆయన. సార్ ముందుగా మీ గురించి షేర్ చేసుకోండి, అలాగే మీ అడ్రస్, మీ వివరాలు, ఈ హైబ్రిడ్ వెహికల్స్ని, అలాగే 2-wheeler అనే కాదు ఎలక్ట్రిక్ ఆటో కానీ ఎలక్ట్రిక్ కారు కానీ లేకపోతే ట్రాక్టర్ కానీ దేనైనా కన్వర్ట్ చేసే అవకాశం అయితే ఉంది. నా పేరు గోవర్ధనాచారి అండి. నేను ఎల్బీనగర్లో నా అవుట్లెట్ ఉంది. నేను లాస్ట్ 2.5 years నుంచి అవుట్లెట్ రన్ చేస్తున్నాను. ఇక్కడ కంప్లీట్గా రెట్రోఫిట్ ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రన్ చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసి యాక్టివా కన్వర్షన్ లేటెస్ట్గా మేము చేసాము. దీనిలో అవుట్పుట్ వచ్చేసి మనకి పెట్రోల్ యాజ్ వెల్ యాజ్ బ్యాటరీ రెండింటి మీద రన్ చేస్తుంది అనమాట. ఇనిషియల్గా ఏంటంటే పెట్రోల్ వెహికల్గా వాడేది, కానీ ఇప్పుడు ఏం చేసామంటే అకార్డింగ్ టు పెట్రోల్ కాస్ట్ యూసేజ్ ఆఫ్ ద వెహికల్ చూసుకుంటే ఈవీ మీదకి వచ్చేసాం కంప్లీట్గా. ఇది కంప్లీట్గా ఇప్పుడు ఈవీ యాజ్ వెల్ యాజ్ పెట్రోల్ అనమాట. ఈ పెట్రోల్ కూడా ఎందుకు వాడుతున్నామంటే ఎమర్జెన్సీ కేసెస్, ఎప్పుడైనా బ్యాటరీ వెహికల్ బ్యాకప్ లేదనుకోండి ఇన్స్టెంట్గా మనం పెట్రోల్ తోటి బ్యాకప్ తీసుకొని వచ్చేయచ్చు. సో హాయ్ అండి, నా పేరు మనోహర్ రావు. నేను 1 week 10 days నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ని కన్వర్ట్ చేసుకున్నాను. సో అంటే పెట్రోల్ వెహికల్ని ఎలక్ట్రిక్ వెహికల్లా కన్వర్ట్ చేశాను. సో నాకు ఈ బెనిఫిట్ ఏంటంటే నేను ఈచ్ ఛార్జ్ మీద ఆల్మోస్ట్ 40 to 45 kilometers, అంటే ఎవ్రీ సింగిల్ ఛార్జ్ దట్ ఐ టేక్ నాకు 1 liter పెట్రోల్ నాకు సేవ్ అవుతుంది. దట్ ఈస్ నెంబర్ 1 అడ్వాంటేజ్. ఒకవేళ ఎలక్ట్రిక్ బ్యాటరీ డిశ్చార్జ్ అవుతే కనుక నేను ఆటోమేటిక్గా పెట్రోల్కి షిఫ్ట్ అయిపోయి నా డైలీ అవసరాలు తీర్చుకుంటాను. సో ఇది చాలా బాగుంది, ఇన్నోవేషన్, వెరీ వెల్ మేడ్, చాలా చక్కగా ఉంది. అసలు ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్న ఫీలింగే లేదు, రెగ్యులర్ యాక్టివ్గా నడుపుతున్నట్టే ఫీలింగ్ ఉంది. నాకు తెలిసి భవిష్యత్తులో ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ దీన్ని కనుక అడాప్ట్ చేసుకుంటే వాళ్ళు పెట్రోల్ సేవ్ చేసుకొని కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకొని అట్ ద సేమ్ టైం మనీ కూడా సేవ్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. నేను ఎండ్ యూజర్గా చాలా సాటిస్ఫైడ్ ఉన్నాను. గోవర్ధనాచారి గారు చాలా నీట్గా ఒక 2-3 daysలో కన్వర్ట్ చేశారు. నేను ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు బి ఏబుల్ టు కన్వర్ట్ దిస్ పెట్రోల్ వెహికల్ ఇంటూ ఎలక్ట్రిక్. వీబీ ఎంటర్ప్రైజ్ వచ్చేసి ఇక్కడ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ యాజ్ వెల్ యాజ్ రెట్రోఫిట్ వెహికల్స్ చేస్తాము. కిట్ సప్లయింగ్, బ్యాటరీ ప్యాక్స్, సేల్స్ అండ్ సర్వీస్, ఆల్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అన్నీ హ్యాండిల్ చేస్తామండి. సోలార్ అప్లికేషన్, అగ్రికల్చర్ అప్లికేషన్స్, అన్ని అప్లికేషన్స్ డీల్ చేస్తాము. ఇప్పుడు మనం పెట్రోల్ మోడ్లో నడిపిస్తున్నామండి. పెట్రోల్ మోడ్. ఇప్పుడు బ్యాటరీ మోడ్ అనమాట, ఈవీ మోడ్. టూ మోడ్స్ జనరల్గా యాజ్ పనిచేస్తుంటాయి అన్ని 2 modes. ఇండికేటర్స్, సెల్ఫ్ అవసరం లేదు. 40 speed 40 రేంజ్ అండి. 40, 50, 60 స్పీడ్ వస్తుంది. ఆప్షన్ ఏంటంటే జనరల్ ఓడోమీటర్ వాడుకోవచ్చు, అలానే అడిషనల్గా డిస్ప్లే పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ దీనిలో ఇంకా అడ్వాన్స్ కావాలంటే స్మార్ట్ బిఎంఎస్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. స్మార్ట్ బిఎంఎస్ ఆప్షన్ మనకి రేంజ్, ఎగ్జిస్టింగ్ రేంజ్ ఎంత ఉంది, ఎంత డిస్టెన్స్ వెళ్ళొచ్చు, ఇవన్నీ మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా క్లారిటీ ఉంటుంది. ఫ్యూయల్ స్కేలింగ్ అన్నాడు, రిమైండర్ కిలోమీటర్స్, ఏజ్ ఆఫ్ ద బ్యాటరీ, యావరేజ్ వోల్టేజ్, స్పీడ్, వెహికల్ స్పీడ్, ఇవన్నీ వచ్చేస్తాయి.
వ్యూవర్స్ సైడ్ నుంచి నాకు కొన్ని క్వశ్చన్స్, ఇది సబ్స్క్రైబర్ల క్వశ్చన్ కాదు, నా సైడ్ నుంచి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. దాని తర్వాత మన సబ్స్క్రైబర్లు అడిగింది వేరే వీడియో అయితే చేద్దాం. సో నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఒక బ్యాటరీ ఇప్పుడు ఈ పెట్రోల్ వెహికల్ ని కన్వర్ట్ చేసిన తర్వాత ఒక 100 కిలోమీటర్ రేంజ్ రావాలంటే ఎంత బ్యాటరీ కెపాసిటీ వాడాలి, దాని ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడ ఫర్ 100 కిలోమీటర్స్ యావరేజ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి 2.5 కిలోమీటర్స్ పర్ ఏజ్ వస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ రెట్రోఫిటెడ్ ఏమవుతుందంటే, డ్యూ టు ఓవర్ వెయిట్ మన యావరేజ్ గా 1 ఏజ్ కి 2 కిలోమీటర్స్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఒక 100 కిలోమీటర్స్ కావాలంటే వీ నీడ్ అరౌండ్ 40 to 50 ఏజ్ బ్యాటరీ ప్యాక్. ఎంత అవుతుంది? ఇది తమ్ రూల్ అనమాట. ఇట్ కాస్టింగ్ అరౌండ్ పర్ ఏజ్ 1000 రూపీస్ కాస్టింగ్ వస్తుంది. ఇది 72 కేటగిరీ. అండర్ వోల్టేజెస్ లో బిలో 1000 వస్తుంది అనమాట పర్ ఏజ్ కి. సింపుల్ ప్యాకేజ్ ఉంటుంది, అప్గ్రేడెడ్ ప్యాకేజ్ ఉంటుంది. ఎవరైనా రెట్రోఫిట్కి వచ్చే వాళ్ళు సింపుల్ ప్యాకేజ్ మీద వచ్చేసి తర్వాత ఫస్ట్ సాటిస్ఫై అయిపోయిన తర్వాత అప్గ్రేడింగ్ ప్యాకేజ్ వెళ్ళొచ్చు అనమాట. మన దగ్గర ఆ ఫెసిలిటీ ఉంటుంది, గ్రేడింగ్ అప్గ్రేడింగ్ ఉంటుంది అనమాట మన కస్టమర్స్ కి. 100 కిలోమీటర్స్ బ్యాటరీ ప్యాక్ వచ్చేసి 40 to 50,000 మధ్యలో ఉంటుంది ఉత్తి బ్యాటరీకి. సో దీని లైఫ్ సైకిల్స్ 2000 సైకిల్స్ ఉండడం వలన ఆల్మోస్ట్ 4.5 years వరకు కూడా ఇది యూజేజ్ మినిమల్గా ఉండి రఫ్గా యూజ్ చేయకుండా మంచి లైఫ్ స్టైల్, డీసెంట్ లైఫ్ స్టైల్ యూజ్ చేస్తే కనుక 5 years రావడం అందులో అతిశయోక్తి కానే కాదు. అండ్ మీరు ఒకసారి ఊహించండి, 5 yearsలో మీరు ఎంత పెట్రోల్ సేవ్ చేస్తుండొచ్చు, ఎంత కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఓవరాల్గా చూస్తుంటే అది మీకు ఓవరాల్గా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీకు నడిపించే రైడ్ స్ట్రెస్ అనేది ఉండదు. అండ్ మోర్ ఓవర్ యూఆర్ ఎలక్ట్రిక్ కాబట్టి మీకు స్ట్రెస్ అనేది ఉండదు, పెట్రోల్ సేవింగ్స్. మీరు ఆ ఓవరాల్ ప్రొజెక్షన్ చూసుకుంటే చూడగలిగితే డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్త్ గోయింగ్ ఫర్ ఎ కన్వర్షన్. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు హైబ్రిడ్ కిట్ కి ఎలక్ట్రిక్ వెహికల్ కిట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఏది బాగుంటుంది అంటారు? ఏది బాగుందంటే ఏం చెప్తారు? నేను జనరల్గా అయితే హైబ్రిడ్ కిట్టే ప్రిఫర్ చేస్తానండి. ఏంటంటే ఇక్కడ బ్యాకప్ ఉంటుంది మనకి. ఎలక్ట్రికల్ అంటే ఎన్ని కిలోమీటర్స్ ఉన్నా ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ మైలేజ్, వాట్ అబౌట్ ద ఛార్జింగ్. ఇక్కడ అలా లేదనమాట. మనకి బ్యాకప్ సమ్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉంచుకున్నాం అనుకోండి, ఎలక్ట్రికల్ వెళ్ళి ఇమీడియట్లీ మనం పెట్రోల్ కానీ డీజిల్ కానీ షిఫ్ట్ అవ్వచ్చు. దట్ ఈస్ ద బేసిక్ అడ్వాంటేజ్ ఆఫ్ హైబ్రిడ్. ఇప్పుడు జనరల్ గా ఒక పెట్రోల్ వెహికల్ ని, ఒక స్కూటర్ ని మీరు కన్వర్ట్ చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటారు? 1 to 2 days అండి. కిట్ అంతా రెడీగా ఉంది అనుకోండి, హార్డ్లీ 1 to 2 days లో మనం రెట్రోఫిట్ చేసేయచ్చు. హైబ్రిడ్ కిట్ కి కన్వర్ట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుందా, లేకపోతే ప్యూర్ గా ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేస్తే ఎక్కువ టైం పడుతుందా? ప్యూర్ ఎలక్ట్రిక్ అయితే తక్కువ టైంలో చేయొచ్చు. కొద్దిగా హైబ్రిడ్ అంటే సింక్రనైజింగ్ కొద్దిగా టఫ్ ఉంటుంది. హార్డ్లీ 1 more day ఎక్కువ. మీరు రెట్రోఫిట్ చేయించుకున్న తర్వాత, ఉదాహరణకి ఒక కస్టమర్ మీ దగ్గర చేయించుకున్న తర్వాత మీరు తర్వాత ఏమైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా ఆ కిట్ కి? ఇస్తామండి, సర్వీస్ ఉంటుందండి. సర్వీస్ లేకుండా ఎవరు తీసుకోరు. కంపల్సరీ అకార్డింగ్ టు కిట్ అనమాట. కార్ కిట్, స్కూటీ కిట్, బైక్ కిట్, ఇలాగ కిట్ వైజ్ గా సర్వీస్ ఇవ్వబడుతుంది. 1 year 2 year సపరేట్ గా బ్యాటరీ సపరేట్ గా కిట్ సపరేట్ గా ఇవ్వబడుతుంది అనమాట. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక చెప్పడం జరిగింది స్టార్టింగ్ లో, 2-wheeler అనే కాదు 3-wheeler, మీరు 3-wheeler గానీ కార్ గానీ ట్రాక్టర్ గానీ రెట్రోఫిట్టింగ్ చేయించుకోవడానికి వస్తే మీరు చేయగలుగుతారా? చేస్తామండి, మేము ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ చేస్తాము. ఫ్రమ్ 2-wheelers to 4-wheeler హెవీ వెహికల్స్ ఆల్సో వీఆర్ ప్లానింగ్. అంటే మీరు 3-wheeler కి 4-wheeler కి 2-wheeler కి టైం డిఫరెన్స్ ఉంటుందా? కన్వర్షన్ టైం ఉంటుందండి. 2-wheeler 2 days పట్టింది అనుకోండి, 3-wheeler 4-wheeler కి అయితే 1 week వరకు పడుతుంది అనమాట. ఇది ఇప్పుడు రైట్ నౌ ఉన్న టెక్నాలజీలో ముందు ఇంకా ఫాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే సింగిల్ డేలో కన్వర్షన్ కూడా అవ్వచ్చు. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు కన్వర్షన్ చేస్తారు బాగానే ఉంది, ఎంత సేఫ్ ఈ కిట్స్ అనేవి? ఇప్పుడు బ్యాటరీ కన్వర్షన్ కానీ హైబ్రిడ్ కానీ ఎంత సేఫ్ అని చెప్తారు మీరు? బ్యాకప్ అండి, ఇప్పుడు జనరల్ గా వర్క్ చేసినప్పుడు ప్రాబ్లం రాకుండా ఉంటుందని ఎంత అష్యూరెన్స్ ఇస్తారు? మ్యాక్సిమం రావండి. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు రెక్టిఫై కూడా అది అంతే లెవెల్లో ఉంటుంది అనమాట. కష్టమైనది అయితే కాదు, రెక్టిఫై చేయడానికి అనుకూలంగా ఉంటాయి కిట్స్ అన్ని. యాజ్ అ ఎండ్ యూజర్గా నేను చెప్పాలనుకున్నా అండి, వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సటైల్ మెషిన్స్ మ్యాన్ కైండ్ హ్యాస్ ఎవర్ బిల్ట్ అది మోటార్స్, ఏసీ మోటార్స్. సో చాలా డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఎస్పెషల్లీ బ్యాటరీ విషయానికి వస్తే, బ్యాటరీ ఎట్లాగో మనకు సీట్ కింద ఉంది కాబట్టి సన్ ప్రొటెక్షన్ ఉంది, వాటర్ ప్రొటెక్షన్ ఉంది. సో మెజారిటీ ఆఫ్ ద సేఫ్టీ పారామీటర్స్ ఆర్ కవర్డ్. సో ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఈస్ జస్ట్ రైడ్ కంఫర్టబుల్లీ అండ్ హ్యావ్ ఎ ఈజీ ఎక్స్పీరియన్స్ రైడింగ్ ద వెహికల్. అది ఇంకా మోరోవర్ అది ఎట్లాగో ఆ టైర్కి పక్కనే ఆనుకొని ఉన్న స్పేస్లో ఫిట్ అయింది కాబట్టి దానికి ఆ మోటార్కి ఎటువంటి ఇంటరప్షన్ జరుగుతలేదు. సో అక్కడ ఆ మోటార్ అనేది సేఫ్ గార్డ్ అయిపోయింది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ సేఫ్టీ మెజర్ ఫర్ ఇన్ కన్వర్టింగ్ ద
యాక్టివా ఇంటూ. అండ్ మోర్ ఓవర్ యాక్టివా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడార్డ్, అంటే మన దేశంలో ఎక్కువ సేల్ అయిన మోపెడ్స్లో యాక్టివా ఈజ్ వన్ ఆఫ్ దెమ్. సో ఐఎమ్ హోపింగ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అవుట్ దేర్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ దేర్ ఎగ్జిస్టింగ్ పెట్రోల్ వెహికల్ ఇంటూ ఎలక్ట్రిక్. సో ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చూసిన చాలా మంది వాళ్ళ పెట్రోల్ వెహికల్స్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. మీరు మెయిన్గా యాక్టివా అంటే ఎక్కువ సేల్స్ కాబట్టి కన్వర్షన్ కిట్ త్వరగా దొరుకుతుంది కాబట్టి చేదు. అలాగే హీరో నుంచి హీరో స్కూటర్లు ఉంటాయి, అలాగే మహీంద్రా వాళ్ళు ఉన్నాయి, బజాజ్ వాళ్ళు ఉన్నాయి. వీళ్ళందరి స్కూటర్లు కాకుండా మళ్ళీ పెట్రోల్ గేర్ వెహికల్స్ ఉన్నాయి, స్ప్లెండర్ కానీ ప్యాషన్ కానీ ఇలాంటి వెహికల్స్ని కూడా కన్వర్ట్ చేయొచ్చు. అన్ని వెహికల్స్ పాసిబుల్ అండి. అయితే ఇక్కడ రెడీమేడ్గా ఇప్పుడు హోండా అండ్ హీరో వెహికల్స్కి రెడీగా ఫిట్ చేస్తున్నాము. ఇది కాకుండా గేర్ వెహికల్స్ కూడా, ఇవి కాకుండా ఫర్దర్ వెహికల్స్కి అయితే సింక్రనైజింగ్ టైం పడుతుంది, బట్ అవి కూడా పాసిబుల్. అన్ని ఎవ్రీథింగ్ పాసిబుల్ అండి, ప్రతి వెహికల్ చేయొచ్చు. ఈవెన్ ఓల్డ్ చెతక్ ఆల్సో, బజాజ్ చెతక్ ఆల్సో. యావరేజ్గా ఇప్పుడు ఈ 40 to 40-50 కిలోమీటర్ల రేంజ్ వచ్చే వాటికి ఎంత అవుతుంది అంటారు? ఈ స్కూటర్ టైప్ కానీ బైక్ టైప్ కానీ? ఇక్కడ కిలోమీటర్స్ వర్సెస్ ప్రైస్ అని చెప్పొచ్చు. 40 కిలోమీటర్కి 40,000, 50 కిలోమీటర్కి 50,000. సింపుల్ లాజిక్. కిట్టు బ్యాటరీతో సహా అన్ని ఇంక్లూడింగ్ ఆల్. ఇంకోటి ఒకవేళ వాళ్ళ కిట్ ఓన్గా బయటనే ఇప్పుడు కన్వర్షన్ కిట్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఎవరైనా కన్వర్షన్ కిట్ కొనుక్కుని వచ్చి మీ దగ్గర ఫిట్ చేయమంటే చేస్తామండి. దానికి కూడా సర్వీస్ ఇవ్వడానికి రెడీ అండి మేము. ఎంత అవుతుంది సర్వీస్ కి? నామినల్ గా 2,000-3,000 తీసుకుంటాం. డిపెండ్స్ అపాన్ ద రేంజ్ అండ్ ఫెసిలిటీస్. అప్గ్రేడింగ్ వర్షన్ తీసుకుంటున్నారా, బేసిక్ వర్షన్ తీసుకుంటున్నారా, దీని బేస్ మీద ప్రైసింగ్ ఉంటుంది అనమాట. బేసిక్ కిట్స్ అయితే 2,000 తీసుకుంటాను. కొద్దిగా అప్గ్రేడింగ్ వర్షన్స్ అంటే బ్లూటూత్ బ్యాటరీ ప్యాక్, ఎక్స్ట్రా మీటర్స్, ఇవన్నీ GPS యాడ్ చేయడం ఇలాంటివి కావాలన్నప్పుడు కొద్దిగా కాస్ట్ తీసుకుంటాం. ఏదైనా నామినల్గా 2,000-3,000 మధ్యలోనే ఉంటుంది. సో ఇది హైబ్రిడ్ వెహికల్ కన్వర్షన్ అనమాట. మీకు పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళ అడ్రస్ వచ్చి మనకి ఎల్బీ నగర్లో ఉందన్నమాట. సో మన డిస్క్రిప్షన్లో క్లియర్గా ఎల్బీ నగర్లో ఎక్కడ లొకేషన్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాము. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా అక్కడైతే మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే మొత్తానికి 2-in-1 ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల ఉపయోగం ఏంటంటే, మీకు ఉదాహరణకి లాంగ్ వెళ్ళాలనుకున్నారనుకోండి, పెట్రోల్ దానికి స్విచ్ చేసుకుని చిన్న స్విచ్ ఉంటుంది కదా, అందులో స్విచ్ పెట్టుకొని మొత్తం ఎంత కావాలంటే లాంగ్ వెళ్ళే వాళ్ళు 100-200 కిలోమీటర్ వెళ్ళచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరు షార్ట్ డిస్టెన్స్ ఆఫీస్కి వెళ్ళే షార్ట్ రేడియస్లో ఉన్నప్పుడైతే ఎలక్ట్రిక్ ఆన్ చేసుకుని ఎలక్ట్రిక్గా వాడుకొని సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి రాబోయే వీడియోలో అయితే ఈయన స్పెషల్గా ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం జరుగుతుంది. సో ఈయన గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి చాలా యూజ్ అవుతుంది. అలాగే మనం ఇంత కష్టపడి మీకోసం ఇన్ని సరికొత్త వీడియోలు అయితే అందిస్తున్నాం కాబట్టి మీరందరూ ఇవి తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని అందరినీ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్తో అయితే అందరికీ బేసిక్ నాలెడ్జ్ అందించాలనే ఉద్దేశంతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మేమైతే తీసుకొస్తాం. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.